వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు సెప్టెంబర్ 28 ఆదివారం, దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా 7వ రోజు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ అమ్మవారు మహాచండీదేవి అవతారంలో మనకి దర్శనమిస్తారు. అయితే కలియుగంలో గణపతి ఆరాధనకు, చండీ ఆరాధనకు విశేషమైనటువంటి పేరున్నది. ముఖ్యంగా కష్టాల్లో ఉన్నవారు చండీ అమ్మవారిని పూజించుకున్న ఎడల కష్టాల నుంచి బయటపడతారని, అదేవిధంగా చండు ముండు అనే ఒక ఇద్దరు రాక్షసులు దేవీ దేవతలను చిత్రహింసలకు గురి చేస్తుంటే దేవతలందరూ కలిసి దుర్గమ్మ అమ్మవారికి మొర విన్నవించుకున్నారు. అప్పుడు దుర్గమ్మ అమ్మవారు చండీ మహాచండీదేవి రూపంలో, ఉగ్ర రూపంలో ఆ చండముండాలని తన 2 కనుబొమ్మల మధ్య నుంచి ఒక నల్లని శక్తిని ప్రసరించి వారి తలలు తెగివే విధంగా చేసి ఇద్దరు తలలను 2 చేతులతో పట్టుకొని వెళ్ళినట్టు చరిత్ర ఉంది. ముఖ్యంగా ఈరోజు కుంకుమార్చన, చండీ హోమం చేస్తే ఉత్తమ ఫలితాలు వస్తాయి. చండీ అష్టకాన్ని కూడా మనం చదువుకుంటే ఉత్తమ ఫలితాలను వస్తాయి. ముఖ్యంగా ఆపదలో ఉన్నవారిని ఆ చండీ అమ్మవారు ఉగ్రరూపం దాల్చి శత్రువుల్ని నశింపజేసి సంతోషాలని ఇస్తారనే ఒక కథ ఉన్నది. ముఖ్యంగా ఈరోజు అమ్మవారు ఎర్రని వస్త్రాలు, ఎర్రని మట్టి గాజులు ధరించి ఉంటారు. అమ్మవారికి ఈరోజు ఎర్రని పూలు అంటే ఎంతో ఇష్టం. ఎర్రని మందారం, ఎర్రని తామర పూలు అమ్మవారి పూజలు పెట్టుకోవాలి. ఇక అదేవిధంగా నైవేద్యంలో ఈరోజు శనగపిండితో తయారు చేసిన లడ్డూలు, అదేవిధంగా పరమాన్నం ఎంతో ఇష్టమైనవి. ప్రతిరోజు మనం వడపప్పు పానకం కూడా పెట్టుకుంటాం కాబట్టి ఇవన్నీ అమ్మవారికి నైవేద్యంగా మనం సమర్పించుకోవాలి. ముఖ్యంగా ఈరోజు చండీదేవి అవతారం గురించి మనం తెలుసుకుంది ఏంటంటే, మన కుటుంబంలో కూడా కష్టాలు వచ్చినప్పుడు చండీ అమ్మవారి హోమం చేయించుకుంటే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి మనకు అన్ని శుభాలు కలుగుతాయి. అదేవిధంగా రేపు 8వ రోజు మూలా నక్షత్రం, సరస్వతీదేవి అమ్మవారి అలంకరణ గురించి రేపు తెలుసుకుందాం.